జగన్నాథుడు తన భక్తుడైన హనుమంతుణ్ణి గొలుసులతో కట్టేశాడు అంటే మీరు నమ్ముతారా? జగన్నాథుడు పూరీ క్షేత్రంలో వెలిసిన తర్వాత ఆయన్ని దర్శించుకోవాలనే కోరికతో ప్రతిరోజు సముద్రుడు పూరీ ఆలయానికి వచ్చేవాడు. దాంతో పూరీ క్షేత్రం అంతా నీటిలో మునిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేవి. అందుకు ఉపాయం ఆలోచించిన జగన్నాథుడు సముద్రుడు ఊరిలోకి రాకుండా హనుమంతుణ్ణి కాపలా పెట్టాడు. దాంతో అప్పటి నుండి సముద్రుడు ఊర్లోకి రావడం మానేశాడు. ఓ రోజు రాముణ్ణి చూడాలనే కోరికతో హనుమంతుడు జగన్నాథుడికి చెప్పకుండా అర్ధరాత్రి సమయంలో అయోధ్యకు వెళ్ళాడు. అదే అదునుగా భావించిన సముద్రుడు జగన్నాథుడి దర్శనం కోసం పూరికి వచ్చాడు. దాంతో ఊరంతా మళ్ళీ నీటిలో మునిగిపోయింది. విషయమేంటో గ్రహించిన జగన్నాథుడు హనుమంతుడిపై కోప్పడకుండా బంగారు గొలుసులతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి పూరికి కాపలా ఉండమన్నాడు. అలా అప్పటి నుండి హనుమంతుడు బేడి హనుమానుగా పూరికి కాపలా ఉన్నాడు. మీలో ఎంతమంది పూరిలోని బేడి హనుమాన్ని దర్శించుకున్నారో కామెంట్ చేయండి.